అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.2 గురించి తెలుసుకుందాం. మ్యాక్సిమం నేను ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి 3 or 4 పార్ట్స్ వస్తుంది అనుకుంటున్నాను. మీకు ఈ లెసన్కి సంబంధించిన ఆల్ ఎక్సర్సైజెస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో చెక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు ఒక హోప్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్ వచ్చేసరికి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు హోంవర్క్ చేసుకోవడంలో హెల్ప్ అవుతాయి. అండ్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా కూడా మీరు క్లారిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను లైవ్ చేసినా కానీ మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్సర్సైజ్ 2.2 గురిలో ఫస్ట్ రో మనం తెలుసుకుందాం. ఎక్స్ అనే ఇక్కడ ఉన్న కొన్ని ఫిగర్స్ ఇచ్చారు కదా, 5 ఫిగర్స్. వీటిలో మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం. ఓకే, ఎక్సర్సైజ్ 2.2లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్ మీకు ఇలా ఇచ్చారు. సో ఫస్ట్ మీకు 7th క్లాస్లో మీకు లైన్స్ అండ్ యాంగిల్స్లో ఒకటి మీకు డెఫినేషన్స్ వస్తాయి. ప్లీజ్ మీరు ఈ లెసన్ నేర్చుకోవాలి అనుకుంటే కనీసం మీకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినేషన్స్ అయినా కానీ నేర్చుకోండి. ఓకే, సో అవి నేర్చుకుంటే మీరు ఈజీగా వీటిని సాల్వ్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీకు గుర్తు లేకపోయినా కూడా నేను ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, లీనియర్ పెయిర్. ఓకేనా, సో ఈ లెసన్కి లీనియర్ పెయిర్కి సంబంధం ఏందనుకుంటున్నారా? సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, లీనియర్ పెయిర్ డెఫినేషన్ ఏంటంటే ఏ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ హూజ్ సమ్ ఈజ్ స్ట్రైట్ యాంగిల్. ఓకేనా, సో అంటే పక్కన అడ్జసెంట్ అంటే పక్కన ఉన్న యాంగిల్స్ 2 యాంగిల్స్ అండ్ స్ట్రైట్ లైన్ వచ్చి, ఓకేనా, సో అంటే ఇదొక యాంగిల్ అండ్ ఇదొక యాంగిల్, ఇట్లా 2 యాంగిల్స్ పక్కనే ఉన్నవి. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు స్ట్రైట్ లైన్ వచ్చి 180 డిగ్రీస్కి ఈక్వల్ అయితే దాన్ని లీనియర్ పెయిర్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ ఇది వచ్చేసరికి మీకు లీనియర్ పెయిర్ అవుతుంది. సో మీకు గుర్తుండటానికి డౌట్ లేకుండా నేను పక్కన రాస్తున్నాను చూడండి, లీనియర్ పెయిర్. ఓకేనా, సో ఇది వచ్చేసరికి లీనియర్ పెయిర్ అవుతుంది. ఓకేనా, సో లీనియర్ పెయిర్ అంటే ఈ యాంగిల్ని అండ్ ఈ యాంగిల్ని యాడ్ చేస్తే మీకు 180కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి ఈ యాంగిల్ ఇవ్వలేదు, ఇక్కడే 123 ఇచ్చారు. ఓకేనా, సో ఇక్కడ ఎంత ఉంటుంది మనం తెలుసుకోవాలంటే 180లో నుంచి 123ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న యాంగిల్ ఏంటిదో తెలిసిపోతుంది. ఇన్ కేస్ మీకు ఈ సబ్ట్రాక్షన్ చేయడం డౌట్గా ఉంటే 123కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మీకు 180 వస్తుందో సో ఆ నెంబర్ని యాడ్ చేయండి. సో అదే ఇక్కడ యాంగిల్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఇంకొకటి ఏం తెలుసుకోవాలంటే ట్రయాంగిల్లో ఎప్పుడైనా కానీ 3 యాంగిల్స్ ఉంటాయి కదా. సో ఇది వచ్చేసరికి మీకు అవుట్ సైడ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది ఈ 123. సో దీన్ని తీసేసేయండి. మీకు ఇవి వచ్చేసరికి ఇంటీరియర్ యాంగిల్స్ కదా. సో ఈ ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ అవుతుంది. ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ 180కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ నేను అదే రాస్తున్నాను. సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా, సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ అవుతుంది. ఇది ఒక పార్ట్. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న యాంగిల్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనం ఈ 3 యాడ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ మనం ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకేనా, సో ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, యాంగిల్ సి ఈక్వల్ టు, సో ఈ యాంగిల్ సి ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఈ యాంగిల్. ఓకేనా, సో టోటల్గా మీకు స్ట్రైట్ లైన్ వచ్చింది. స్ట్రైట్ లైన్ అండ్ పక్కన 2 యాంగిల్స్ ఉన్నాయి కదా, 180 అవుతాయి. సో 180లో నుంచి 123 డిగ్రీస్ని సబ్ట్రాక్షన్ చేయండి. ఎంత వస్తుంది? సో 180 123 సబ్ట్రాక్షన్ చూడండి. సో 0 - 3 మనం చేయం. సో అంటే ఇక్కడ నుంచి మనం 1 బారో సబ్ట్రాక్షన్ చేస్తాము. ఓకేనా, సో అంటే 1 తెచ్చుకుంటాము. సో ఇక్కడ టోటల్గా మీకు 10 అవుతుంది. 10 - 3 అంటే 7 ఉంటుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మీకు 1 ఇటు సైడ్ వెళ్ళింది కదా. సో ఇక్కడ ఓన్లీ 7 ఉంటుంది. 7 - 2 అంటే 5 ఉంటుంది. 1 - 1 అంటే 0 ఉంటుంది. టోటల్గా 57 డిగ్రీస్ వచ్చింది. ఓకేనా, యాంగిల్స్. ఇప్పుడు ఈ యాంగిల్ వచ్చేసరికి మీకు 57 డిగ్రీస్ వచ్చింది కదా. సో ఇది తీసేసేయండి, ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేయండి, మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేయండి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, సో యాంగిల్ ఏ అంతా 56 డిగ్రీస్ ఇచ్చారు, ప్లస్ యాంగిల్ బి వచ్చేసరికి ఎంత ఇచ్చారు, ఎక్స్ డిగ్రీస్ ఇచ్చారు. యాంగిల్ సి వచ్చేసరికి ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం 57 డిగ్రీస్, దట్ ఈక్వల్ టు 180 డిగ్రీస్.
ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి కాన్స్టెంట్ టర్మ్స్ని యాడ్ చేయండి. 56 ప్లస్ 57 అంటే ఎంత వస్తుంది? 113 వస్తుంది. సో 113 ప్లస్ ఎక్స్ డిగ్రీస్ ఉంది కదా, రాసేసేయండి 180 డిగ్రీస్. సో ఎక్స్ అలానే ఉంచండి ఇటు సైడ్. సో 180 ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్లస్ 113ని మనం ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో ఇక్కడ మీకు డౌట్ ఉంటే ఇటు సైడ్ రాసుకోండి. ప్లస్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఇటు సైడ్ చేసినా కానీ ప్లస్ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది, మైనస్ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అవుతుంది, డివిజన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది, మల్టిప్లికేషన్ని ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. ఇవి రెండు వచ్చరికి ఆపోజిట్లో ఉంటాయి మీకు. సో ఎక్స్ ఈక్వల్ టు 180లో నుంచి 130ని సబ్ట్రాక్షన్ చేయండి. 180 సో 130. సో ఇక్కడికి వచ్చేసరికి 0 - 3 సబ్ట్రాక్షన్ అవ్వదు కదా. సో అంటే ఇక్కడ నుంచి మనం 1 తెచ్చుకుంటాము. టోటల్గా 10 - 3 అంటే 7 ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు 7 ఉంటుంది, ఎందుకంటే 1 ఇటు సైడ్ వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ 7 ఉంటుంది. 7 - 1 అంటే ఎంత? 6. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి మీకు 67 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా. ఓకే. సో అంటే ఈ వాల్యూ ఇక్కడ ఉండే వాల్యూ వచ్చేసరికి 67 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు 3ని యాడ్ చేసినా కూడా కరెక్ట్గా 180 వస్తుంది. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి, చెక్ అని పెట్టేసి. ఓకే. సో ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనం సెకండ్ వన్ చూస్తున్నాము. సెకండ్ వన్లో వచ్చేసరికి చూడండి, మీకు ఓన్లీ లోపల అంటే ఇంటీరియర్ యాంగిల్సే ఇచ్చారు. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో నేను చెప్పాను కదా, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాము. మీకు డౌట్ ఉంటే రాసుకోండి. ఓకేనా. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆర్ లేదా మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇంటీరియర్ అయినా పెట్టుకోండి. Sum of 3 interior angles of a triangle ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా. సో ఈ స్టెప్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ 3ని యాడ్ చేయండి. సో 45 డిగ్రీస్. సో ఫస్ట్ వచ్చేసరికి యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా. సో ఈ 3 యాంగిల్స్ 180 డిగ్రీస్. యాంగిల్ పి అంటే ఎంత ఇచ్చారు? 45 డిగ్రీస్ ఇచ్చారు. యాంగిల్ క్యూ అంటే 3x ప్లస్ 16 ఇచ్చారు. యాంగిల్ ఆర్ అంటే 68 ఇచ్చారు. దట్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇచ్చారు. ఓకేనా. సో కాన్స్టెంట్ టర్మ్స్ని యాడ్ చేయండి. 45 ప్లస్ 16 అంటే ఎంత వస్తుంది? 61 ప్లస్ 68 అంటే ఎంత వస్తుంది? 129 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ పెట్టేసేయండి. 129 ప్లస్ 129 సో 180 డిగ్రీస్. 3x అలానే రాసేసేయండి. ఇప్పుడు ప్లస్లో ఉన్న 129ని మనం ఆర్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ 129 డిగ్రీస్. సో 3x ఈక్వల్ టు 180 మైనస్ 129 అంటే 51 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు మనకు ఓన్లీ ఎక్సే కావాలి, ఇక్కడ 3x ఉంది. సో అందుకని ఈ 3ని కూడా మనం అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ 3 మల్టిప్లికేషన్లో ఉంది కదా, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. ఓకేనా. సో థర్డ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 3 1s 3 17s. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 17 వచ్చింది. ఓకేనా. సో ఎక్స్ వాల్యూ 17 వచ్చింది. ఇక్కడ సపోజ్ మీకు ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అని అడిగితే ఇస్తే మేబీ ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఓకే. చెక్ అని పెట్టేసి నేను చెప్తున్నాను చూడండి. 3x ప్లస్ 16 కదా. సో 3 ఇంటూ ఎక్స్ వాల్యూ 17ని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈక్వల్ టు 3 17s ఎంత? 51. అవునా. సో 51 ప్లస్ 16 అంటే ఎంత వస్తుంది? 67 వస్తుంది. ఓకేనా. సో ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 67 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఇస్తే నేను చెప్పాను అంతే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ ఇలా ఇచ్చారు కదా. సో ఇప్పుడు థర్డ్ వన్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ మీకు అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ ఇచ్చారు. సేమ్ సెకండ్ ప్రాబ్లం ఇప్పుడు ఎలా అయితే చేసామో అంతే చేసాము. ఓకే. సో సేమ్ రాసేసేయండి. సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా. సో ఇక్కడ ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంత? 180కి ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ ఏ ఎంత ఇచ్చారు? 25 డిగ్రీస్ ఇచ్చారు. యాంగిల్ బి వచ్చేసరికి x డిగ్రీస్ ఇచ్చారు. నెక్స్ట్ యాంగిల్ సి వచ్చేసరికి 30 ఇచ్చారు. దట్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో x డిగ్రీస్ ఈక్వల్ టు
180. సో ఇక్కడ 25 ప్లస్ 30 అంటే ఎంత 55 వస్తుంది. ఓకేనా. సో 55ని మనం ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాము. దట్ ఈక్వల్ టు 180 మైనస్ కదా, ఇక్కడ ప్లస్లో ఉంది కదా, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. ఓకేనా. ఎక్స్ ఈక్వల్ టు 180లో నుంచి 55ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది 125 డిగ్రీస్ వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ వచ్చేసరికి 125 డిగ్రీస్. ఓకేనా. మీరు ఈ 3ని యాడ్ చేసినా కూడా 180 వస్తుంది. ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మనం 4th వన్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ 4th వన్ చూడండి. 4th వన్ వచ్చేసరికి మీకు ఈ పిక్చర్ ఇలా ఇచ్చారు కదా. సో దీంట్లో మనం ఒకటి ఫస్ట్ ఏం అర్థం చేసుకోవాలంటే, ఇట్లాగా ఒక గీత కానీ 2 గీతలు కానీ ఇచ్చినప్పుడు ఈ 2 సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. అంటే XY ఈక్వల్ టు XZ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇట్లాగ 2 గీతలు కానీ ఒక గీత కానీ ఇచ్చినప్పుడు ఈ సైడ్ అండ్ ఈ సైడ్ వచ్చేసరికి ఈక్వల్ అవుతాయి. దేనికైతే గీతలు ఇచ్చారో. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ XY సైడ్ అండ్ XZ సైడ్ వచ్చేసరికి ఈక్వల్ అయ్యాయి కదా. సో అంటే ఈ సైడ్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే XYకి ఆపోజిట్లో ఏ యాంగిల్ ఉంది, యాంగిల్ జెడ్డే కదా. దీనికి ఆపోజిట్లో అంటే ఎదురుగా ఉన్నది ఏంటిది, యాంగిల్ Z ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ XZకి ఆపోజిట్లో ఏ యాంగిల్ ఉంది, యాంగిల్ Y ఉంది. అవునా. సో అంటే యాంగిల్ Y ఈక్వల్ టు యాంగిల్ Z, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. 2 సైడ్స్ ఈక్వల్ అయితే వాటి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ XYZ, ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ ఎక్స్ కాదు, ఇది వచ్చేసరికి ట్రయాంగిల్ నేమ్ అంతే. ఓకే. సో ఇన్ ట్రయాంగిల్ XYZ, సో ఈ దీంట్లో ఏమేమి ఈక్వల్ అవుతాయి, XY ఈక్వల్ టు XZ. ఓకేనా. సో XY XZ అనేవి ఈక్వల్ అని వాళ్ళే ఇచ్చారు, ఈ సింబల్స్తో చూపించారు. ఓకేనా. అదే రాసాము. సో ఈ XYకి ఆపోజిట్లో ఏ యాంగిల్ ఉంది, సో యాంగిల్ Z ఉంది కదా. సో దెన్ ఇవి రెండు ఈక్వల్ అయితే దెన్ అలానే ఏమవుతాయి, యాంగిల్ Y ఈక్వల్ టు యాంగిల్ Z. ఓకేనా. సో వీటికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. మీకు డౌట్గా ఉంటే ఇక్కడ పక్కన సిన్స్ పాయింట్ రాసుకోండి. ఇఫ్ 2 sides ఆర్ ఈక్వల్, 2 sides ఈక్వల్ అయితే దెన్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఓకే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను క్లియర్గా. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. సో ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి కదా. యాంగిల్ Y ఎంత ఇచ్చారు, 2x ప్లస్ 7 ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ యాంగిల్ Z ఎంత ఇచ్చారు, 45 డిగ్రీస్ ఇచ్చారు. మీరు ఈ డిగ్రీస్ ఫస్ట్ నుంచి రాయకపోయినా పర్లేదు, కానీ లాస్ట్లో X వాల్యూ వచ్చినప్పుడు కంపల్సరీ డిగ్రీస్ రాయాలి. ఓకే. సో 2x ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో +7 ఇటు సైడ్ వస్తే -7 అవుతుంది. 2x ఈక్వల్ టు 45 - 7 అంటే ఎంత వస్తుంది, 38 వస్తుంది. నెక్స్ట్ x ఈక్వల్ టు 38, ఇక్కడ 2 అనేది మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ తీసుకోండి, డివిజన్ అవుతుంది. ఓకే. 2 1s 2 19s 38 వస్తుంది. అవునా. x ఈక్వల్ టు 19. ఓకేనా. ఈ x వాల్యూ వచ్చేసరికి 19 అయింది. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే నేను చెప్పాను కదా, యాంగిల్ Y అండ్ యాంగిల్ Z ఇవి రెండు ఈక్వల్ అని. యాంగిల్ Z 45 ఉన్నప్పుడు యాంగిల్ Y కూడా 45 ఉండాలి. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఇప్పుడు x వాల్యూ వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి. ఓకే. సో నేను ఇక్కడ చెక్ అని పెట్టి చెప్తున్నాను చూడండి. చెక్ ఈక్వల్ టు యాంగిల్ Y తీసుకోండి, 2x ప్లస్ 7 ఇచ్చారు కదా. సో ఇప్పుడు x వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ x వాల్యూ 19 ప్లస్ 7 దట్ ఈక్వల్ టు 2 19s ఎంత, 38. అవునా. 38 ప్లస్ 7 అంటే ఎంత వస్తుంది, 45 డిగ్రీస్ వచ్చిందా. అది యాంగిల్ Y అండ్ యాంగిల్ Z రెండు ఈక్వల్గా వచ్చాయా, ఎస్ ఈక్వల్గా వచ్చాయి. ఓకేనా. మీకు ఇన్ కేస్ డౌట్ ఉంటే ఏం చేస్తారంటే, ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత చెక్ అని పెట్టేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం 5th వన్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు. సో ఈ ప్రాబ్లం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీరు 1కి 2 సార్లు ఈ వీడియో పెట్టుకొనైనా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను చాలా సింపుల్ మెథడ్ చెప్తాను. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి, మీకు ఇలా ఇచ్చారు. సేమ్ నేను ఇప్పుడు మీకు 4th ప్రాబ్లంలో చెప్పాను కదా, ఇలా 2 గీతలు కానీ ఇలా ఒక్క గీత కానీ ఇస్తే ఆ 2 సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకేనా. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసేసేయండి. ఈ ట్రయాంగిల్లో వచ్చేసరికి AB అండ్
ఓఏ ఓకేనా. సో ఈ ఏబి అండ్ ఓఏ ఇవి రెండు ఈక్వల్ అవుతాయి ఈ టూ సైడ్స్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనకి సింబల్లో చూపించారు ఓకేనా. సో ఈ ఏబికి ఆపోజిట్లో యాంగిల్ ఉంది యాంగిల్ ఓ అవునా, దీనికి ఆపోజిట్లో ఈ యాంగిలే కదా ఉంది. సో ఈ యాంగిల్ ఓ అండ్ ఓఏకి ఆపోజిట్లో ఏ యాంగిల్ ఉంది ఈ యాంగిల్ అవునా. సో అంటే ఈ యాంగిల్ ఓ అండ్ ఈ యాంగిల్ బి ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. సైడ్స్ ఈక్వల్ అయితే వాటి యాంగిల్స్ కూడా ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో అదే ఇక్కడ రాస్తున్నాం మనం. ఈ ట్రయాంగిల్ ఫస్ట్ తీసేసేయండి, పైన ట్రయాంగిల్ మాత్రమే చూస్తున్నాం ఓకే. ఫ్రమ్ ట్రయాంగిల్ బిఓఏ ఓకేనా. సో బిఓఏ ఈ ఒక ట్రయాంగిలే. మీకు ఇన్ కేస్ డౌట్ ఉంటే నేను ఈ పక్కనే చిన్నది రాస్తున్నాను ఓకేనా, చూడండి. సో బిఏఓ ఓకే. ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 3x + 10 degrees ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఈక్వల్ అన్నారు ఓకేనా. సో ఇది పిక్చర్లో చూసుకోవడం కష్టమైతే నేను ఈ పక్కనే రాశాను చూడండి ఓకే. ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ బిఓఏ ఏవేమి ఈక్వల్ అయ్యాయి, ఏబి ఈక్వల్ టు ఓఏ అవునా. సో ఈ ఏబి అండ్ ఓఏ ఈక్వల్ అని వాళ్ళే ఇచ్చారు కదా, సో ఈక్వల్ అయ్యాయి. దెన్ ఈ సైడ్స్ ఈక్వల్ అయితే వాటికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ ఓ ఈక్వల్ టు దీనికి ఆపోజిట్లో ఏముంది యాంగిల్ బి ఉంది ఓకేనా. సో ఇవి కూడా ఈక్వల్ అవుతాయి ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఏం లేదు, ఫస్ట్ ట్రయాంగిల్లో వాళ్ళు ఇచ్చింది రాసామంతే ఓకేనా. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే నేను ఆల్రెడీ 4th దాంట్లో చెప్పాను కదా ఇదే. ఇఫ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఇదే స్టెప్ ఇక్కడ రాసేసుకోండి ఓకే. సో నేను ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని నేను రాయట్లేదు, మీరు ఆ పైన ఉన్నదే రాసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసేసేయండి. ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ఓ అనేది రెండిట్లో కామన్గా ఉంది ఓకేనా. సో ఇక్కడ ఉంది రెండిట్లో కామన్గా ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ ఓ ఈ ట్రయాంగిల్లో కూడా వస్తుంది ఓకేనా. సో ఫ్రమ్ ట్రయాంగిల్, సో ఇక్కడ ఏం ట్రయాంగిల్ తీసుకుంటున్నాము సిఓడి అవునా. సిఓడి ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. దీంట్లో ఏమేమి ఈక్వల్ అయ్యాయి, ఓసి ఈక్వల్ టు సిడి అవునా. సో ఈ ఓసి అండ్ సిడి కదా వాళ్ళు 1 గీత చూయించి డిఫరెన్స్ చూపించారు. సో అంటే ఓసి ఈక్వల్ టు సిడి ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి ఓకేనా. సో ఇవి రెండు ఈక్వల్ అయితే వీటికి ఆపోజిట్లో యాంగిల్స్ ఉన్నాయి. ఓసికి ఆపోజిట్లో యాంగిల్ మీకు డౌట్ ఉంటే ఈ పక్కన రాస్తున్నాను చూడండి చిన్నది, ఓసిడి 2x ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఓసీకి ఆపోజిట్లో యాంగిల్ ఉంది యాంగిల్ డి ఉంది అవునా. సో యాంగిల్ డి ఈక్వల్ టు సిడికి ఆపోజిట్లో యాంగిల్ ఉంది యాంగిల్ ఓ ఉంది ఓకేనా. సో యాంగిల్ ఓ ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇఫ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ ఓకే. సో ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి. ఇది వచ్చేసరికి ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఫ్రమ్ 1 and 2. సో 1 and 2 నుంచి చూడండి యాంగిల్ ఓ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు ఇవి ఇచ్చారు, ఫస్ట్ అది రాసాము. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్ వచ్చేసరికి యాంగిల్ ఓ యాంగిల్ డి కూడా ఈక్వల్ అయినాయి ఓకేనా. సో యాంగిల్ ఓ యాంగిల్ డి కూడా ఈక్వల్ అయింది, ఇలా రాయొచ్చు ఓకేనా. అంటే యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ ఓ ఈక్వల్ టు యాంగిల్ బి ఈ మూడు ఒక్కటే అని మీనింగ్ వస్తుంది ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు యాంగిల్ ఇక్కడ యాంగిల్ డి ఇవ్వలేదు, మనకి యాంగిల్ ఓ ఇవ్వలేదు, కానీ యాంగిల్ బి ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 3x + 10 ఇచ్చారు అవునా. సో యాంగిల్ బి 3x + 10 అయినప్పుడు యాంగిల్ ఓ ఇవన్నీ ఈక్వలే కదా, యాంగిల్ ఓ యాంగిల్ డి. సో అప్పుడు యాంగిల్ ఓ కూడా ఎంత అవుతుంది 3x + 10 degrees. యాంగిల్ డి కూడా ఎంత అవుతుంది 3x + 10 degrees అవునా. అవును కదా. సో అంటే మీకు ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఏం చేస్తారంటే సో ఎలా రాసాము ఇక్కడ రాసేసేయండి. యాంగిల్ డి కూడా 3x + 10 degrees అవుతుంది, యాంగిల్ ఓ కూడా 3x + 10 degrees అవుతుంది, యాంగిల్ బి 3x + 10 degrees అవుతుంది ఓకే. సో అక్కడ వాళ్ళు ఇచ్చిందే మనం రాసాం. ఇన్ ట్రయాంగిల్ సిఓడి ఓకేనా. సో ఇక్కడ ట్రయాంగిల్ చూడండి సిఓడి ఎలా ఉంది, ఇలా ఉంది కదా, ఓసిడి ఓకే ఓకే. సో ట్రయాంగిల్ వచ్చేసరికి ఇలా ఉంది కదా. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో చూడండి ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేసి అంటే యాంగిల్ సి యాంగిల్ ఓ యాంగిల్ డి ఇంటీరియర్ 3 యాంగిల్స్ని యాడ్ చేసి ఎంతకి ఈక్వల్ అవుతుంది 180కి ఈక్వల్ అవుతుంది అవునా. సో అదే చేస్తున్నాం. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సి ఎంత ఇచ్చారు 2x ఇచ్చారు, యాంగిల్ ఓ మనం ఫైండ్ అవుట్ చేసాము
ఓకేనా. ఇక్కడ యాంగిల్ ఓ వచ్చింది కదా, 3x + 10 degrees. యాంగిల్ డి అన్నా కూడా 3x + 10 degrees. అదే సబ్స్టిట్యూట్ చేయండి. 3x + 10 degrees. యాంగిల్ డి ప్లేస్లో కూడా 3x + 10 degrees, దట్ ఈక్వల్ టు 180 degrees. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ని యాడ్ చేయండి. 2x + 3x అంటే 5x, 5x + 3x అంటే 8x. నెక్స్ట్ 10 + 10 అంటే 20, దట్ ఈక్వల్ టు 180 degrees. 8x ఈక్వల్ టు, సో 180 అలానే రాసేసేయండి. 20 ఇక్కడ ఎడిషన్లో ఉంది కదా, ఇటు సైడ్ తీసుకొని వెళ్తే సబ్ట్రాక్షన్ అవుతుంది. సో 8x ఈక్వల్ టు 180 - 20 అంటే 160 degrees వస్తుంది. సో x ఈక్వల్ టు 160/8. ఓకేనా. సో 8 1s 8 20s 160 వస్తుంది. x ఈక్వల్ టు 20. ఎక్స్ వాల్యూ 20 వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయమందే ఎక్స్ వాల్యూ వచ్చేసింది. సెకండ్ ప్రాబ్లం చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 8. 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ అనేది 8 వచ్చిందంట. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బిగ్గర్ నెంబర్, 2 వచ్చేసరికి ఒక పెద్ద నెంబర్కి యాడ్ చేస్తే ద రిజల్ట్ విల్ బి 3 times ద స్మాలర్ నెంబర్. అయితే బిగ్గర్ నెంబర్కి 2 యాడ్ చేస్తే అదే ఆన్సరు స్మాలర్ నెంబర్ని 3 times చేసినప్పుడు ఈక్వల్ అయిందంట. అయితే ఆ నెంబర్స్ ఏంటివి అని అడుగుతున్నారు. ఓకే. సో ఇక్కడ చూడండి, స్మాలర్ నెంబర్ డిపెండ్స్ ఆన్ బిగ్గర్ నెంబర్. బిగ్గర్ నెంబర్ మీద స్మాలర్ నెంబర్ అనేది డిపెండ్ అయి ఉంది. సో అందుకని ఫస్ట్ మనం బిగ్గర్ నెంబర్ని ఎక్స్ అని తీసుకుంటున్నాం. ఓకే, మనం తీసుకుంటున్నాం కదా. సో లెట్ అని రాయాలి. లెట్ బిగ్గర్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ స్మాలర్ నెంబర్ ఈక్వల్ టు, తెలియదు కదా, క్వశ్చన్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ మీకు ఒకటి ఇచ్చారు, డిఫరెన్స్ బిట్వీన్ బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్. సో బిగ్గర్ నెంబర్కి స్మాలర్ నెంబర్కి డిఫరెన్స్ చేస్తే 8 వస్తుంది అని వాళ్ళు ఇచ్చారు. సో అదే రాసాము. సో బిగ్గర్ నెంబర్ ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ స్మాలర్ నెంబర్ ఏంటిదో తెలియదు కదా, అది అలానే రాసేసేయండి. చాలామంది డౌట్ వస్తుంది, బిగ్గర్ నెంబర్ ఎక్స్ అని తీసుకున్నాం, స్మాలర్ నెంబర్ వై అని తీసుకోవచ్చు కదా అని. బట్ ఇక్కడ మీకు లెసన్ పేరులోనే ఉంది, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అన్నప్పుడు ఎక్సే ఉండాలి, నెక్స్ట్ వై తీసుకోకూడదు. ఇది ఏదైతే తీసుకున్నారో దీన్ని బట్టే మనం సెకండ్ది రాసుకోవాలి. ఓకేనా. వస్తే ఎక్స్లన్నా వైలన్నా అన్నీ ఒకటే వస్తాయి, కానీ ఆ ఎక్స్ ఒకటి వై ఒకటి ఎన్ పీ క్యూ ఇలా రావు. ఓకే. సో ఇక్కడ 8 ఉంది కదా, 8 రాసేసేయండి. ఇప్పుడు స్మాలర్ నెంబర్ మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టేసేసేయండి. స్మాలర్ నెంబర్ ఈక్వల్ టు 8. సో ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇటు సైడ్ వస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. సో స్మాలర్ నెంబర్కి మైనస్ ఉండకూడదు. ఓకేనా. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్కి మైనస్ ఉండకూడదు. సో అంటే ఈ మైనస్ని మనం క్యాన్సిల్ చేయాలంటే ఇటు సైడ్ కూడా మైనస్ ఉండాలి. సో దానికి నేనేం చేస్తున్నానంటే మైనస్ని కామన్ తీస్తున్నాను రైట్ సైడ్ క్యాన్సిల్ చేయడానికి. స్మాలర్ నెంబర్ ఈక్వల్ టు మైనస్ని కామన్ తీస్తే ఇప్పుడు వచ్చేసరికి మైనస్ ఎక్స్లో ఉన్నది ప్లస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 8లో ఉన్నది మైనస్ 8 అవుతుంది. మీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో స్మాలర్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 8. ఓకేనా. సో బిగ్గర్ నెంబర్ ఏమో ఎక్స్, స్మాలర్ నెంబర్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ 8. నెక్స్ట్ ఈ నెంబర్కి చూడండి, బిగ్గర్ నెంబర్కి 2 యాడ్ చేస్తే స్మాలర్ నెంబర్ 3 times దానికి ఈక్వల్ అవుతుంది అని వాళ్ళు చెప్పారు. ఓకేనా. సో ఇప్పుడు అదే రాస్తున్నాము. ఇఫ్ 2 is added to the bigger number, the result will be 3 times, వాళ్ళు ఇచ్చిందే మనం రాస్తున్నాం ఇదంతా, 3 times ద స్మాలర్ నెంబర్. మీకు టెక్స్ట్ బుక్లో స్టేట్మెంట్లో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లోనే ఉంది, అదే రాస్తున్నాము. ఓకే. సో అంటే ఇప్పుడు చూడండి, బిగ్గర్ నెంబర్ ఎక్స్ అని తీసుకున్నాం కదా. సో ఈ బిగ్గర్ నెంబర్కి 2ని యాడ్ చేస్తే అంట స్మాలర్ నెంబర్ అనేది 3 times అవుతుంది అంట. ఓకేనా. సో ఆ 3 అనేది స్మాలర్ నెంబర్కి మల్టిప్లై అవుతుంది.
ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది 3x మైనస్ 3/8 ఎంత 24. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ ఒక సైడ్ రాయండి, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ రాయండి. ఈ 2ని ఇక్కడ ఇలానే రాసేసేయండి. -24 ఉంది కదా, దీన్ని ఇటు సైడ్ తీసుకొని రండి, +24 అవుతుంది. నెక్స్ట్ 3xని అక్కడ అలానే రాసేసేయండి. ఇక్కడ +x ఉందా, మనం ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -x అవుతుంది. ఓకే, సో 2 + 24 అంటే 26, 3x - x అంటే 2x వస్తుంది. సో మనకి ఓన్లీ ఎక్సే కావాలి, 2 అవసరం లేదు. సో 2ని LHS సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. సో మల్టిప్లికేషన్లో ఉంది కదా, ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. ఓకే, 2 1s 2 1s 2 3s అంటే 13 వచ్చింది ఎక్స్ వాల్యూ. ఇక్కడ కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 13. సో ఎక్స్ వాల్యూ 13 వచ్చింది కదా అని చెప్పేసి ప్రాబ్లం అయిపోలేదు. అక్కడ మిమ్మల్ని ఫైండ్ ద నెంబర్స్ అన్నారు. సో బిగ్గర్ నెంబర్ సో బిగ్గర్ నెంబర్ ఏమని తీసుకున్నాము, ఎక్స్ అని తీసుకున్నాం కదా. ఎక్స్ ఏమంత వచ్చింది 13 అండ్ బిగ్గర్ నెంబర్ వచ్చేసరికి 13. నెక్స్ట్ స్మాలర్ నెంబర్ ఎంత అని తీసుకున్నాము, ఎక్స్ - 8 అని తీసుకున్నాం కదా. సో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. 13 - 8 13 - 8 అంటే 5 వచ్చింది. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. చెక్ అని పెట్టేసి అక్కడ మీకు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చూడండి. ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ చేస్తే 8 వస్తుందంట. 8 వచ్చిందా. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చారు చూడండి దీంట్లోనే, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ బిగ్గర్ నెంబర్, ఇది బిగ్గర్ నెంబర్ కదా. సో ఈ బిగ్గర్ నెంబర్కి 2 అనేది యాడ్ చేస్తే అంట ద రిజల్ట్ విల్ బి 3 times ద స్మాలర్ నెంబర్ కంటే 3 times దానికి ఈక్వల్ అవుతుంది అని చెప్పారు. 13 + 2 అంటే 15 వస్తుంది. సో స్మాలర్ నెంబర్ ఇక్కడ 5 కదా, సారీ నేను 8 రాశాను. సో 3 × 5 అంటే ఎంత వస్తుంది 15 వచ్చింది. ఈక్వల్ అయిందా. ఇది జస్ట్ మీకు ఒక ఐడియా రావటానికి చెప్పాను నేను అంతే, జస్ట్. ఓకే, నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చూడండి. వాట్ ఆర్ దోస్ 2 నెంబర్స్ హూజ్ సమ్ ఈజ్ 58. ఏవో 2 నెంబర్స్ని యాడ్ చేస్తే అంట 58 వస్తుందంట. ఆ రెండింటిని డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తే 28 వస్తుందంట. ఆ నెంబర్స్ ఏంటివి అని అడిగారు. ఓకే, సో ఆ నెంబర్స్ ఏంటియో తెలియదు కదా, నేను సపోజ్ చేసుకుంటున్నాను. ఒకటేం 1 నెంబర్, ఇంకోటేం ఎనదర్ నెంబర్ అని. లెట్ ద 1 నెంబర్, సో మనం తీసుకుంటున్నాం కాబట్టి లెట్ అని రాయాలి. లెట్ అని ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ బి అనేది కంపల్సరీ వస్తుంది. లెట్ ద 1 నెంబర్ బి ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ ఎనదర్ నెంబర్. సో ఇంకొక నెంబర్ ఏంటితో తెలియదు. సో తెలియదు కదా అని వై అని తీసుకోవద్దు, ఇక్కడ ఓన్లీ ఒక వేరియబులే రావాలి. సో క్వశ్చన్ మార్క్ పెట్టేస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు చూడండి, వాళ్ళు అక్కడ స్టేట్మెంట్లో ఇచ్చారు సమ్ ఆఫ్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 58 వచ్చిందంట. సో ఇక్కడ ఇప్పుడు అదే రాస్తున్నాము. ద సమ్ ఆఫ్ 1 నెంబర్, సో అంటే ఈ నెంబర్ అండ్ ప్లస్ ఎనదర్ నెంబర్ ఈక్వల్ టు 58. ఈ రెండింటిని యాడ్ చేస్తే 58 వచ్చిందంట. 1 నెంబర్ అంటే ఎంత ఎక్స్, ఎనదర్ నెంబర్ అంటే మనకు తెలియదు. సో అది అలానే రాసేసేయండి. సో ఇక్కడ 58 ఉంది కదా, 58 రాసేసేయండి. సో ఎనదర్ నెంబర్ ఈక్వల్ టు, కొంచెం మీకు ఇప్పుడు చేసిన సెకండ్ ప్రాబ్లం లానే ఉంటుంది. అక్కడేం డిఫరెన్స్, ఇక్కడేం ఎడిషన్ ఇచ్చారు. సో 58 + x వస్తే -x అవుతుంది. సో ఎనదర్ నెంబర్ అంటే ఏంటిది 58 - x. ఒక నెంబర్ ఏమో x, ఇంకొక నెంబర్ ఏమో 58 - x. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మీకు ఇంకొకటి ఇచ్చారు. ఏమి ఇచ్చారు, డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ అని చెప్పేసి మీకు ఎంత ఇచ్చారు 28 ఇచ్చారు. ఇప్పుడు అదే రాస్తున్నాము. డిఫరెన్స్ బిట్వీన్, సో బిట్వీన్ నేను మొత్తం రాయకుండా ఇలా రాసేసాను. డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ 2 నెంబర్స్ దట్ ఈక్వల్ టు 28 ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ చేయాలి, ఈ నెంబర్ అండ్ ఈ నెంబర్కి. ఓకే, సో ఎక్స్ - 58 - x. ఓకేనా. సో ఇక్కడ కంపల్సరీ బ్రాకెట్ పెట్టండి, ఎందుకంటే ఈ మైనస్ అనేది ఈ రెండింటికి మల్టిప్లై అవుతుంది. ఓకే, సో బ్రాకెట్ పెట్టకపోతే మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఇక్కడ 28 ఉంది కదా, సో 28 రాసేసేయండి. డిఫరెన్స్ అన్నారు కాబట్టి మైనస్ వస్తుంది. ఇదేం 1 నెంబర్, ఇదేమి అనదర్ నెంబర్, మైనస్ చేస్తున్నాం డిఫరెన్స్ అన్నారు కాబట్టి. సో ఎక్స్
మైనస్ ఇంటూ 58 మైనస్ 58 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 28. ఎక్స్ టర్మ్స్ ఇక్కడే ఉంచేసేయండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x దట్ ఈక్వల్ టు 28. సో మైనస్ 58 నేను ఇటు సైడ్ పంపిస్తున్నాను, ప్లస్ 58 అయింది. ఓకే, దట్ ఇంప్లైస్ 2x ఈక్వల్ టు 28 ప్లస్ 58 అంటే ఎంత వస్తుంది? 86 వస్తుంది, అవునా? సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఈ 2ను కూడా మనం ఇటు సైడ్ పంపించేస్తున్నాం. సో ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కదా, ఇటు సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది. అంటే x ఈక్వల్ టు 86/2 వస్తుంది. సో సెకండ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేసేసేయండి. 2 1s 2 4s 8 2 3s 6 అంటే 43 వచ్చింది. సో ఇక్కడ మీకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. వన్ నెంబర్ సో 1 నెంబర్ నేను ఎక్స్ అని తీసుకున్నా కదా, సో ఆ 1 నెంబర్ ఏంటిది? 43. నెక్స్ట్ ఎనదర్ నెంబర్ సో ఎనదర్ నెంబర్ వచ్చేసరికి ఏంటిది చూడండి, 58 మైనస్ ఎక్స్ కదా. సో ఆ ఎక్స్ ప్లస్లో ఇప్పుడు వచ్చిన ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాము. 58 మైనస్ 43 దట్ ఈక్వల్ ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఇన్ కేస్ మీకు డౌట్ అయితే చెక్ చేయండి, చెక్ అని పెట్టేసి, ఓకే. సో చెక్ అని పెట్టేసి చూడండి, మీకు అక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి. 2 నెంబర్స్ని సమ్ చేస్తే 58 వస్తుందంట. ఈ 2 నెంబర్స్ని సమ్ చేయండి. 43 ప్లస్ 15 వచ్చిందా? 58, ఎస్ 58 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే 28 వస్తుంది అన్నారు. సారీ 15 కదా. సో 43 మైనస్ 15 రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 28 వస్తుంది. ఓకే, సో మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి అంతే, ఓకేనా? ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక హోప్ ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.